జలదంకి మండలంలో బ్రాహ్మణకాక గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలుకు గోతాలు కరువయ్యాయి. ఇటీవల రైతు సేవ కేంద్రానికి 5,000 గోతాలు వచ్చినా కూడా వర్షం వస్తే ఉండాలంటూ తహసీల్దార్ చెప్పడంతో ఆ గోతాలు కూడా రైతులకు అందక ఇబ్బందులు పడుతున్నారు. వందలాది పుట్లు ధాన్యం ఆరబోసుకుని గోతాల కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నారు. ఈ విషయంపై సొసైటీ డైరెక్టర్ ముచ్చల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారని అన్నారు. జలదంకి మండలంలో బ్రాహ్మణకాక గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలుకు గోతాలు కరువయ్యాయి. ఇటీవల రైతు సేవా కేంద్రానికి 5,000 గోతాలు వచ్చినా కూడా వర్షం వస్తే ఉండాలంటూ తహసీల్దార్ చెప్పడంతో ఆ గోతాలు కూడా రైతులకు అందక ఇబ్బందులు పడుతున్నారు. వందలాది పుట్లు ధాన్యం మారబోసుకుని గోతాల కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నారు. ఈ విషయంపై సొసైటీ డైరెక్టర్ ముచ్చల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారని అన్నారు. అయితే గోతాల కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బయట మార్కెట్లో ధాన్యం ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతన్నులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. సొసైటీ డైరెక్టర్లుగా తాము సంతకాలకే పరిమితమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సత్వరం ధాన్యం కొనుగోలు చేపట్టాలని సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు. వరి కోత మొదటి దశలో 21,000 ఉన్న ధాన్యం ప్రస్తుతం 17,500కు పడిపోయిందన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్నులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణకాక గ్రామంలో రైతుల ధాన్యం కొనుగోలులో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రైతులకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ఒక సొసైటీ వ్యవస్థకి దాన్ని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మన ఉదయగిరి శాసనసభ్యులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చినప్పుడు రైతులకి జలదంకి మండలంలో ఉండే రైతులకి ఏ రైతు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఏ రైతుకి బస్తాలు ఇబ్బంది అయినా నా దృష్టికి తీసుకురమ్మని చెప్పారు. ఈ మధ్య ఆయన దృష్టికి తీసుకెళ్తే 5,000 బస్తాలు అలాట్మెంట్ చేపించి బ్రాహ్మణకాక ఆర్ఎస్కే నందు దించడం జరిగింది. ఆ బస్తాలు రైతులకి ఇవ్వమని నేను సొసైటీ సెక్రటరీ ప్రవీణ్ గారిని కోరగా అది మన ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఇవ్వవద్దు, వర్షం వల్ల ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఎమర్జెన్సీ అప్పుడు ఇద్దామని చెప్పినట్టు నాకు చెప్పారు. రైతులు బ్రాహ్మణకాక రైతులు నా మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. నేను అదే విషయం మన సొసైటీ ప్రెసిడెంట్ అప్పలనాయుడు గారికి 2 సార్లు కాల్ చేశాను, కనీసం రెస్పాండ్ లేదు. మన ఏవో గారికి కాల్ చేశాను, వాళ్ళు ఫోనే లిఫ్ట్ చేయలేదు. ఆ రైతులు పడే ఆవేదన నా దృష్టికి తీసుకొస్తే నేను ఎవరికి చెప్పాలో, అసలు సొసైటీలో ఏం జరుగుతుంది అనేది కూడా నాకు పూర్తిగా అవగాహన లేకుండా పోతుంది. సంతకాలకే పరిమితం అవుతున్నాం తప్పితే రైతులకు న్యాయం చేయాలని దుర్భాగ్య పరిస్థితుల్లో ఈ విధంగా ఉన్నామంటే మాకు మేమే సిగ్గుచేటుగా భావిస్తున్నాము. ఇప్పుడైనా తక్షణమైన ఈ విషయం మీద పై అధికారులు స్పందించి బ్రాహ్మణకాక రైతులకి గోనె సంచులు సరిపడా సంచులు ఇచ్చి లైవ్ ట్రక్ షీట్ ద్వారా రైతులు ఈ ఒడ్లు మొత్తం మిల్లులకి వాళ్ళ ట్రక్ షీట్ జనరేట్ చేసి పంపిస్తే దాన్ని సక్రమంగా రైతులు లాభపడతారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ట్రక్ షీట్ జనరేట్ అయిన మిల్లుల దగ్గర 24 గంటల్లోనే అమౌంట్ పడుతుంది. రైతులు ప్రతి ఒక్కరూ దీన్ని అమ్ముకోవాలని చాలా ఆతృతగా ఉన్నారు. కానీ ఇక్కడ పరిస్థితులు అనుకూలించగా తక్కువ రేటుకే ప్రైవేట్ మార్కెట్కి ఇచ్చే పరిస్థితికి దిగజారి చాలా ఆవేదనతో ఉన్నారు. దీన్ని పై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. బ్రాహ్మణకాకలో శివాలయం నందు 200-300 పుట్లు ఆరబోసి కుప్పలుగా చేసి పెట్టుకొని ఉన్నారు. దాని మీద వాళ్ళకి బస్తాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున ప్రతి ఒక్క రైతుకి బస్తాలు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రొక్యూర్మెంట్ ద్వారా ధాన్యము ఆరబెట్టుకొని దాన్ని మనం మిల్లర్స్కి అమ్ముకునే దానికి చాలా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఇంకా ఒడ్లు కూడా ఇక్కడ దాదాపు శివాలయం దగ్గర కానీ పోతే ఈ మన పోలేరం దేవాలయం దగ్గర కానీ పోతే ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ ఖాళీలు లేక రైతులు ఆరబోసుకొని ఈ ధాన్యము అమ్ముడు పోక ప్రైవేట్ మార్కెట్లో కూడా డాలరీ వ్యవస్థ కూడా చాలా అన్యాయంగా ఉంది. రేట్లు కూడా రైతుకి గిట్టుబాటు ధర కల్పించట్లేదు. దయచేసి సివిల్ సప్లై వారికి, జిల్లా కలెక్టర్ వారికి, ఎంఆర్ఓ వారికి, ఆర్డీఓ వారికి మా రైతులందరి తరఫున తెలియజేయడం ఏమనగా ఈ ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగి
రైతులకు న్యాయం చేయవలసిందిగా రైతులకు ఈ యొక్క ఖాళీ బ్యాగులు ఎన్ని బ్యాగ్స్ కానీ ఈ విధంగా రైతులు మిల్లర్స్ కూడా రైతుల దగ్గర నుంచి దాన్ని కొనుగోలు చేసే విధంగా మీరు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేయవలసిందిగా మా బ్రాహ్మణ కాక రైతులందరి తరపున తెలియజేసుకుంటున్నాము.